శతజ్ఞులు ఎదురొచ్చినా, యుద్ధ ట్యాంకులు ఎదురొచ్చినా, తుపాకులు ఎదురొచ్చినా నిలబడే దమ్మున్న నాయకులు కావాలి. నాకు దమ్మున్న నాయకులు కావాలి. ప్రజా సమస్యల కోసం పోరాడే నాయకులు కావాలి. వాళ్ళ కోసం నేను ఎదురు చూస్తున్నాను. వాళ్ళ కోసం, అలాంటి నాయకుల కోసం నేను ఎదురు చూస్తున్నాను. మీలో నుంచే ఎదుర్కొంటారు నాయకుల్ని, బయట వాళ్ళ నుంచి కాదు. మీలో నుంచే, మీలో యువశక్తి నుంచే ఎదుర్కొంటారు నాయకుల్ని. జనం సమస్యలపై అవకాశం వచ్చినప్పుడల్లా గలమెత్తుతున్న జనసేనాని పార్టీని మరింత పటిష్టం చేసే పనిలో పడ్డారు. జనసేన పార్టీలో పనిచేసేందుకు అనంతపురం జిల్లా యువతకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. సామాజిక స్పృహ, ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న యువతకు జనసేన ఆహ్వానం పలుకుతోంది. అనంతపురం నుంచి 10,000కు పైగా జనసేన పార్టీతో కలిసి పనిచేస్తామంటూ అప్లికేషన్లు పంపారు. జనసేనలో కులం గాని, మతం గాని ఇటువంటి అవలక్షణాలు ఏమీ దరిచేరలేకుండా మేము పనిచేస్తున్నామండి. పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అనంతపురంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ లలో పార్టీ కార్యకర్తలను తయారు చేసే పనిలో పడ్డ పవన్ ఇప్పుడు ఉత్తరాంధ్ర వైపు వెళ్లారు. ఇంతవరకు చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా చేపట్టిన ఒక మంచి ప్రక్రియ, వినూత్న ప్రక్రియ చేపట్టింది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అనండి. యువతరం తాలూకా మేధాశక్తిని తీసుకొని ఈ దేశ భవిష్యత్తుని మార్చాలని ఒక ప్రక్రియ అయితే ఉందో, ఈ నాంది రేపు రాజకీయ భవిష్యత్తులో కుల రాజకీయాన్ని, ధన రాజకీయాన్ని, యావత్తు మొత్తాన్ని మార్చడానికి ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. విశాఖ జిల్లా వ్యాప్తంగా సుమారు 4,000 మంది వరకు జన సైనికులుగా పనిచేయడానికి దరఖాస్తు చేస్తున్నారు. రాష్ట్రంలోనే ప్రప్రథమంగా జనసేన పార్టీ ఒక నూతన వరవడికి ఆవిష్కరణకి తెరతీసిందనే చెప్పాలి. ఇంతవరకు మామూలు రాజకీయాలు చూద్దామండి, ఇప్పుడు నుంచి ఒక నిజమైన రాజకీయం చూస్తామండి. ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఎలా ఉంటారో బయట సినిమాలో చూద్దాం. ఒక రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎలా ఉంటారో ఇక్కడ నుంచి చూస్తామండి. సరికొత్త ఆలోచనలతో, విభిన్న పంథాతో జనసేన పార్టీ నిర్మాణం కొనసాగుతుంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన మనసులోని భావాలకు, వ్యూహాలకు పదులు పెడుతున్నారు. పార్టీ కోసం వక్తలను, అనలిస్టులను నియమించుకుంటున్న జనసేన ఇక నుంచి ఆన్లైన్ లో పరీక్షలు నిర్వహించనుంది. జనసేన పార్టీకి వచ్చానంటే ఈ పార్టీ నాకు ఒక ఇట్ హాస్ గివెన్ మీ ఎ ఫ్యూచర్ టు థింక్. సో ఐ హావ్ కమ్ హియర్ బికాజ్ దిస్ పార్టీ హాస్ గివెన్ మీ సో దట్ విత్ మై థాట్స్ I can contribute to the country. This is the only party which encourages youth. ఇప్పుడున్నటువంటి సాంప్రదాయ రాజకీయాలకు చరమగీతం పాడడానికి మన ముందుకు వచ్చినటువంటి ఒకే ఒక నేత ఎవరైనా ఉన్నారు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే. స్మృతి, నిజంగా పవన్ కళ్యాణ్ మేనియాతో ఊగిపోతున్నారుగా ఫ్యాన్స్. మరి ఏమనుకుంటున్నావు? ఎక్కడ ఫోటో కనిపించినా, ఎక్కడ ఫ్లెక్సీ కనిపించినా పడి దండాలు పెట్టేస్తుంది. నిజంగా పవన్ అసలు ఫీల్డ్ లోకి రాకుండానే పని కానిచ్చేస్తుంది. ఆయన అనుకున్న టీమ్ ని క్రియేట్ చేయడానికి రాష్ట్రం అంతా ఇప్పుడు ఆ టీం తిరిగేస్తోంది, ఎగ్జామ్స్ పెడుతోంది, స్క్రీనింగ్ టెస్ట్లు పెడుతోంది, మొత్తం అంతా హల్చల్ చేసేస్తోంది. ఒకసారి ఆహ్లాది. జనసేన పార్టీ కార్యకర్తల ఎంపిక ప్రక్రియ ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రారంభమైంది. నగరంలోని భాగ్యనగర్లోని స్టేట్ కన్సల్టెన్సీ కార్యాలయంలో 2 రోజుల పాటు జరగనున్న ఎంపికను పరిశీలించడానికి పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. జనసేన ప్రతిభా పాటల ఎంపిక శిబిరాన్ని ఈ రోజు ఒంగోలులో ప్రారంభించామండి. కార్యకర్తలు, నేతల ఎంపిక కోసం నిర్వహిస్తున్న జనసేన పార్టీ కాకినాడలో యువతకు పరీక్షలు నిర్వహించింది. జేఎన్టీయూ ఎదురుగా ఉన్న న్యూ సెంచరీ పబ్లిక్ స్కూల్లో అభ్యర్థులకు పరీక్ష ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ అంటే ఒక కాపులే కాదండి, ఇది కాపు పార్టీ కాదు, ఎస్సీ బీసీలు ప్రతి పార్టీ పెంచున్నాం. అంతేకాకుండా కమ్మల కుమ్మల శాఖల మందుల చెట్టుపై తమ్ముడు ఏదో అగ్నికలు సత్రే పత్తుల
ప్రతిసారి ముస్లిం బ్రాహ్మణ్స్ వెల్మాస్ రెడ్డిస్ ఇప్పుడు నేను చెప్పుకున్నటువంటి సిట్టింగ్ టైంతో ముస్లింతో అందరిలో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు. రియల్ లీడర్ డస్ నాట్ థింక్ ఆఫ్ రికగ్నిషన్. ఈ వాక్యానికి నిజమైన నాయకుడు పదవులను ఆశించడాన్ని 2014లో పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ చూసాం. ఎందుకంటే ఏం కావాలి ఈ జనసేనను ఇష్టపడడానికి? దేశంలో మొట్టమొదటిసారి కుల మత డబ్బు ఆధారంగా కాకుండా ఒక కార్యకర్తని ఎంపిక చేయడం ఒక పరీక్ష ద్వారా అని ఒక నూతన అధ్యాయానికి తెరలేపిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చట్టం ఒకటి చట్టం కాదు, బలవంతులకి బలహీనులకి ఒకేలా అమలు జరగాలి. అలా జరిగిన రోజునే మన రాష్ట్రం గాని మన దేశం గాని బాగుపడుతుంది.